సో లెట్స్ టాక్ అబౌట్ అమరావతి. మేము అమరావతికి సపోర్ట్ చేయము. ఎందుకంటే స్టేట్‌లో చాలా ఏరియాస్ ఉన్నాయి డెవలప్ అవ్వాల్సిన ఏరియాస్. ఇంకోటి ఏంటి అంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక చోటే స్క్రాచ్ నుంచి డెవలప్ చేయటం అనేది మేము సపోర్ట్ చేయము. ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సిటీస్ ఐదర్ తిరుపతి అవనివ్వండి, లేకపోతే జగన్ గారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అవ్వనండి, లేకపోతే వైజాగ్ అవ్వనండి, ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్‌లో పెట్టుకుంటే స్టేట్‌కి బర్డెన్ ఉండదు. అందుకే మేము అమరావతికి సపోర్ట్ చెయ్యము. ఇది నా ఒపీనియన్. నాకు తెలుసు నేనొక్కడినే సపోర్ట్ చేయకపోవటం వల్ల ఊడేదేమీ లేదని. బట్ స్టిల్ ఇది నా ఒపీనియన్ అని నేను చెప్తున్నాను మీకు. ఇంకోటేంటి అంటే పబ్లిక్ అనుకునే టాక్ ఏంటి అంటే అమరావతి అనేది పీపుల్ క్యాపిటల్ కాదండి. అమరావతి అనేది టీడీపీ పర్మనెంట్ ఇన్‌కమ్ సోర్స్ క్యాపిటల్ అది. పర్మనెంట్‌గా టీడీపీ మళ్ళీ లైఫ్‌లో ఓడిపోకుండా ఉండాలంటే, జీవితాంతం ఇన్‌కమ్ రావాలంటే అమరావతియే టీడీపీ క్యాపిటల్ అని పబ్లిక్ అనుకున్నారు. సో, ఎవరైనా స్టేట్ హానరబుల్ సీఎం ఒక క్యాపిటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పబ్లిక్ మొత్తం ఒపీనియన్ తీసుకున్నారా? ఇంకోటి అపోజిషన్ లీడర్ కూడా అనుకూలంగా ఉంటే కదండీ క్యాపిటల్ మొత్తం అయ్యేది అందరికి. అపోజిషన్ లీడర్ దానికి యాంటీ కాదు, దానికి సపోర్ట్ కాదు. మనీ అంతా అక్కడ స్క్రాచ్ నుంచి డెవలప్ అయ్యే చోట పెట్టమాకండి అంటున్నాడు. అంతే సింపుల్ ఆయన చెప్పేది. అండ్ గుర్తుంచుకోండి ఇంకోటి 40% అమరావతికి యాంటీగానే ఓటేశారు. అండ్ కమింగ్ 2029 ఎలక్షన్స్‌లో ఆ 40% మారొచ్చు మళ్ళీ. సో, మీకు మీరు పార్లమెంట్ ఎళ్ళిపోయి అప్రూవ్ చేయించేసుకొని, మీరిక్కడికొచ్చి అందరిని ఫోర్స్ చేసి, అమరావతిలో ఇన్వెస్ట్ చెయ్యి, కంపల్సరీ అమరావతికి రా అంటే ఎందుకొస్తారు? బెదిరిస్తే రారు గదా! క్యాపిటల్‌లోకి. డెవలప్‌మెంట్ ఉంటే వస్తారు. నేనైనా ఎవరైనా అక్కడ. అండ్ హానరబుల్ సీబీఎన్ గారు ఇంకో మాటన్నారు. పార్లమెంట్‌లో అమెండ్ చేయలేరు ఆ బిల్లుని. ఎందుకు అమెండ్ చేయలేరు? ఎనీ బిల్ కెన్ బి అమెండెడ్ ఇన్ ద పార్లమెంట్. పాలిటిక్స్ అండి. అమరావతి బిల్ ఏమన్నా దేశంలోని 30 రాష్ట్రాలు కలిసి పెట్టిన బిల్లా ఏంటండి? ఆర్టికల్ 316 అమెండ్ చేశారు. ఇదెంత అమరావతి బిల్లు? సో, నేననేది అపోజిషన్ పార్టీయో, వేరే పార్టీయో వాళ్ళకి మెజారిటీ వచ్చినప్పుడు, వాళ్ళకి పార్లమెంట్‌లో బలం ఉన్నప్పుడు అప్పుడు చేస్తారు. అన్నీ జరుగుతాయి. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. రెస్పెక్టెడ్ సీబీఎన్ గారు మీరు ఊహించారా? కాంగ్రెస్‌తో కొలీడ్ అయ్యి మీరు ఎలక్షన్‌లో నిలబడతారని మీరు ఊహించారా జీవితంలో? ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని కాంగ్రెస్‌కి యాంటీగా పెట్టారు. మీరేమైనా ఊహించారా? కాంగ్రెస్‌ని వాటేసుకొని ఎళ్తాం పాలిటిక్స్‌లోకని, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని మీరు ఊహించారా? అలాగే మోడీ గారితో మళ్ళీ కలిసిపోతానని మీరేమైనా ఊహించారా? మోడీ గారు దొంగ, మోడీ గారు మంచాయన కాదు, ఆయనకి భార్య లేదు, నాకు భార్య ఉంది, ఇయన్నీ మీరేగా చెప్పారు. మళ్ళీ మోడీ గారిని వాటేసుకున్నారుగా. సార్ ఏదైనా జరిగిద్ది సార్ పాలిటిక్స్‌లో. రేపు మీకు మెజారిటీ తగ్గిందనుకోండి, పవన్ కళ్యాణ్ గారు పక్కెళ్ళి ఆడుకోండి అంటాడు. ఎవరి అవసరం వాళ్ళది పాలిటిక్స్‌లో. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అమరావతి అనేది టీడీపీ ఇన్‌కమ్ జనరేటింగ్ క్యాపిటల్ అని మేము అనుకుంటున్నాం. చాలామంది అనుకుంటున్నారు. రాయలసీమలో అనుకుంటున్నారు. నెల్లూరులో అనుకుంటున్నారు. ఈస్ట్, వెస్ట్ కూడా కొంతమంది అనుకుంటున్నారు. శ్రీకాకుళం సైడ్ కూడా అనుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సో లెట్స్ టాక్ అబౌట్ అమరావతి. మేము అమరావతికి సపోర్ట్ చేయము. ఎందుకంటే స్టేట్‌లో చాలా ఏరియాస్ ఉన్నాయి డెవలప్ అవ్వాల్సిన ఏరియాస్. ఇంకోటి ఏంటి అంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక చోటే స్క్రాచ్ నుంచి డెవలప్ చేయటం అనేది మేము సపోర్ట్ చేయము. ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సిటీస్ ఐదర్ తిరుపతి అవనివ్వండి, లేకపోతే జగన్ గారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అవ్వనండి, లేకపోతే వైజాగ్ అవ్వనండి, ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్‌లో పెట్టుకుంటే స్టేట్‌కి బర్డెన్ ఉండదు. అందుకే మేము అమరావతికి సపోర్ట్ చెయ్యము. ఇది నా ఒపీనియన్. నాకు తెలుసు నేనొక్కడినే సపోర్ట్ చేయకపోవటం వల్ల ఊడేదేమీ లేదని. బట్ స్టిల్ ఇది నా ఒపీనియన్ అని నేను చెప్తున్నాను మీకు. ఇంకోటేంటి అంటే పబ్లిక్ అనుకునే టాక్ ఏంటి అంటే అమరావతి అనేది పీపుల్ క్యాపిటల్ కాదండి. అమరావతి అనేది టీడీపీ పర్మనెంట్ ఇన్‌కమ్ సోర్స్ క్యాపిటల్ అది. పర్మనెంట్‌గా టీడీపీ మళ్ళీ లైఫ్‌లో ఓడిపోకుండా ఉండాలంటే, జీవితాంతం ఇన్‌కమ్ రావాలంటే అమరావతియే టీడీపీ క్యాపిటల్ అని పబ్లిక్ అనుకున్నారు. సో, ఎవరైనా స్టేట్ హానరబుల్ సీఎం ఒక క్యాపిటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పబ్లిక్ మొత్తం ఒపీనియన్ తీసుకున్నారా? ఇంకోటి అపోజిషన్ లీడర్ కూడా అనుకూలంగా ఉంటే కదండీ క్యాపిటల్ మొత్తం అయ్యేది అందరికి. అపోజిషన్ లీడర్ దానికి యాంటీ కాదు, దానికి సపోర్ట్ కాదు. మనీ అంతా అక్కడ స్క్రాచ్ నుంచి డెవలప్ అయ్యే చోట పెట్టమాకండి అంటున్నాడు. అంతే సింపుల్ ఆయన చెప్పేది. అండ్ గుర్తుంచుకోండి ఇంకోటి 40% అమరావతికి యాంటీగానే ఓటేశారు. అండ్ కమింగ్ 2029 ఎలక్షన్స్‌లో ఆ 40% మారొచ్చు మళ్ళీ. సో, మీకు మీరు పార్లమెంట్ ఎళ్ళిపోయి అప్రూవ్ చేయించేసుకొని, మీరిక్కడికొచ్చి అందరిని ఫోర్స్ చేసి, అమరావతిలో ఇన్వెస్ట్ చెయ్యి, కంపల్సరీ అమరావతికి రా అంటే ఎందుకొస్తారు? బెదిరిస్తే రారు గదా! క్యాపిటల్‌లోకి. డెవలప్‌మెంట్ ఉంటే వస్తారు. నేనైనా ఎవరైనా అక్కడ.
అండ్ హానరబుల్ సిబిఎన్ గారు ఇంకో మాట అన్నారు. పార్లమెంట్‌లో అమెండ్ చేయలేరు ఆ బిల్లుని. ఎందుకు అమెండ్ చేయలేరు? ఎనీ బిల్ కెన్ బి అమెండెడ్ ఇన్ ద పార్లమెంట్. పాలిటిక్స్ అండి. అమరావతి బిల్ ఏమన్నా దేశంలో ఉన్న 30 రాష్ట్రాలు కలిసి పెట్టిన బిల్లా ఏంటండి? ఆర్టికల్ 316 అమెండ్ చేశారు. ఇదెంత అమరావతి బిల్లు? సో, నేననేది అపోజిషన్ పార్టీయో, వేరే పార్టీయో వాళ్ళకి మెజారిటీ వచ్చినప్పుడు, వాళ్ళకి పార్లమెంట్‌లో బలం ఉన్నప్పుడు అప్పుడు చేస్తారు. అన్నీ జరుగుతాయి. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. రెస్పెక్టెడ్ సిబిఎన్ గారు మీరు ఊహించారా? కాంగ్రెస్‌తో కొలీడ్ అయ్యి మీరు ఎలక్షన్‌లో నిలబడతారని మీరు ఊహించారా జీవితంలో? ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని కాంగ్రెస్‌కి యాంటీగా పెట్టారు. మీరేమైనా ఊహించారా? కాంగ్రెస్‌ని వాటేసుకొని ఎళ్తాం పాలిటిక్స్‌లోకని, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని మీరు ఊహించారా? అలాగే మోడీ గారితో మళ్ళీ కలిసిపోతానని మీరేమైనా ఊహించారా? మోడీ గారు దొంగ, మోడీ గారు మంచాయన కాదు, ఆయనకి భార్య లేదు, నాకు భార్య ఉంది, ఇయన్నీ మీరేగా చెప్పారు. మళ్ళీ మోడీ గారిని వాటేసుకున్నారుగా. సార్ ఏదైనా జరిగిద్ది సార్ పాలిటిక్స్‌లో. రేపు మీకు మెజారిటీ తగ్గిందనుకోండి, పవన్ కళ్యాణ్ గారు పక్కెళ్ళి ఆడుకోండి అంటాడు. ఎవరి అవసరం వాళ్ళది పాలిటిక్స్‌లో. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అమరావతి అనేది టీడీపీ ఇన్‌కమ్ జనరేటింగ్ క్యాపిటల్ అని మేము అనుకుంటున్నాం. చాలామంది అనుకుంటున్నారు. రాయలసీమలో అనుకుంటున్నారు. నెల్లూరులో అనుకుంటున్నారు. ఈస్ట్, వెస్ట్ కూడా కొంతమంది అనుకుంటున్నారు. శ్రీకాకుళం సైడ్ కూడా అనుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.